నోవహ ఆర్కథ ఆదికాండము 6:9. ఎప్పుడో చాలా కాలం క్రితం భూమి మీద మనుషులు చెడ్డ పనులు చేస్తూ హింసలో మునిగిపోయారు. దేవుడు దీన్ని చూసి చాలా బాధపడ్డాడు. కాని వారిలో ఒకడు మాత్రమే మంచి మనిషి నోవహ. దేవుని ఆజ్ఞ నోవకి చెప్పి నోహతో ఇలా అన్నాడు: నేను భూమి మీద పెద్ద జలప్రళయం తెస్తాను, అందరూ నాశనం అవుతారు, కాని నీవు నీ కుటుంబం రక్షించబడతారు. ఒక పెద్ద నౌక ఆర్క్ కట్టించు. నౌక నిర్మాణం, నౌక ఎలా కట్టాలో స్పష్టంగా దేవుడు చెప్పాడు. నోవాహ దేవుని మాట విని ఆయన చెప్పినట్టే ఆర్క్ కట్టాడు. జంతువులు అన్ని పడవలో ఉండాలి అని దేవుడు అన్నాడు. ప్రతి జంతువులో ఆడ మగ జంట తీసుకెళ్లాలి. పరిశుద్ధమైన జంతువులు, పక్షులు 7 జంటలు తీసుకెళ్లాలి. నోవాహ వాటన్నింటిని సేకరించాడు. జలప్రళయం గురించి దేవుడు చెప్పారు. నోవాహ, అతని భార్య, 3 కుమారులు సేమ్, హాము, యాఫేతు మరియు వారి భార్యలు నౌకలోకి వెళ్లారు. దేవుడు నౌక తలుపు మూశాడు. 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిసింది. నీరు పర్వతాలపైకి కూడా ఎగిసింది. నౌకలో లేని జీవులు అంతా నోవా భూమి మళ్లీ వెలిసింది. 150 రోజుల తర్వాత నీరు తగ్గడం మొదలైంది. నౌక అరారాత్ పర్వతాలపై ఆగింది. నోవాహ మొదట కాకిని, తరువాత పావురాన్ని వదిలాడు. పావురం ఒక రోజు ఆలివాకు తీసుకుని వచ్చింది. దీని అర్థం భూమి పొడిగా మారుతోంది. దేవుని వాగ్దానం. నోవాహ బయటకొచ్చి బలిపీఠం కట్టి దేవునికి యజ్ఞం చేశాడు. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు: ఇకపై మళ్లీ జలప్రళయంతో సమస్త జీవులను నాశనం చేయను. ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఇంద్రధనస్సు, రెయిన్బో ఉంచాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, దేవుని మాట విన్నవాడు, ఆయనకు విధేయుడైనవాడు రక్షణ పొందుతాడు. ఆమెన్.